కామారెడ్డి జిల్లా గర్గుల్ గ్రామంలో శనివారం రాత్రి ఇద్దరు దుండగులు ఎవరూ లేని సమయంలో ఎల్లమ్మ గుడి ఆలయ తాళాలు పగలగొట్టి హుండీలోని డబ్బులు చోరీ చేశారు. సంఘటన స్థలాన్ని దేవునిపల్లి పోలీసులు ఆదివారం పరిశీలించారు. సీసీ ఫుటేజ్లో రికార్డు అయిన దృశ్యాల అనుసారం విచారణ చేపడుతున్న దేవునిపల్లి పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు. బొంబోతుల లింగవ్వ మాట్లాడుతూ హుండీ పగలగొట్టారు, ముక్కు పొడక పుస్తలు డబ్బులు దొంగిలించారని తెలిపారు. ఇంత చేసినాక అంత ఘోరం చేస్తున్నారంటే ఏం చేయాల్సింది వేరే ఇంట్లో మన దాకా పోయినట్టే అనుకోవాలి. కానీ అవి మీది అది ఉత్తర ఎగిరేది అనుకున్నారో ఏమో దొంగమ్మడప్పుడు ఉట్టలేదు చూడాలి. చేతులు ధైర్యంగానే వాళ్ళకి ఇంత వేయాలంటే ఇదే దీని వాళ్ళ దగ్గర పడాలి. గడపడ తెచ్చారు, అది విక్కినట్టున్నారు, ఇది విక్కేసారు. అంత మంచిగా చూస్తాం మీరు మేము అట్లా ఇట్లా తర్వాత ఒంటి బయట లేదు, లోపల ఉంది సార్. అంటే దీని మెయిన్ గేట్ జాలి ఉంటుంది. మన స్కూళ్ళకు చేతులకు గ్లౌస్ అయితే ఏం లేవు, గ్లౌజెస్ అయితే ఏం లేవు చేతులకు. లోపలనే అంటే కాలం పెట్టింది కాబట్టి లోపల ఉన్నాయి తీసుకుంటారు అనిపిస్తుంది. అట్లా అనిపిస్తుంది. గదుల ఎల్లమ్మ గుడి దగ్గర పొద్దున్న దాకా కూర్చుంటారు. కూర్చు పట్టుకుంటారు. రెండు పుస్తలు మట్టెలు, ఒక ముక్కోలు, రెండు తులాల మాలు పోయి మళ్ళీ గడపలతోటి ఇంకా దొంగలిసులు కలిగింది. అవన్నీ తీసి ఒక 2 తులాల మాలు పోయింది. ముక్కుకో గల్లలు ఉండే గలవల కొట్టింది. డింగానే చేసిపోయాము. మేము ఇక్కడ అంటే ఇక్కడ మా ఊరు మెల్లమ్మ కడికాని పోయినాము. వీళ్ళు ఇట్లా చేసింది ఆదివారం రాత్రి. ఇక్కడ ఉండేది నా కొడుకు పట్టుకున్నాడు, కానీ నేను చేస్తాను సేవ. కొద్దిగా తక్కువ నాకు కూడలు వస్తుంది. 6 నుంచి పొద్దుగాల 6 గంటల నుంచి మళ్ళీ 6 గంటలు 5:30 టైం దాకా కూర్చుంటాను. ఇక్కడ ఇట్లా జరిగింది. ముక్కుపోవు 2 పుస్తలు మట్టెలు గల్లల్ని వేసేసి గల్ల మొత్తం తీసేసారు. ఉంటాయి సార్, ఉన్నాయి డబ్బులు చుట్టూ ఉంటాయి అన్న గల్లలు. ఎంత అంటే 900 ఉంటాయి. ఎక్కువ ఎక్కడైనా తీసేస్తారు. మరి ముక్కుపోగే రేపు ఆదివారం, నిన్న ఆదివారం ఉంది కదా మొన్న అని, నిన్న ఆదివారం అని ఆ ముక్కుపోగే అంత వేసి పెట్టింది మమ్మల్ని.